హలో గైస్, వెల్కమ్ టు కేడి ప్రసాద్. గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కన్నప్ప డే 3 కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండస్ట్రీ నుంచి అయితే మనకైతే కలెక్షన్స్ సంబంధించినటువంటి నెంబరింగ్ అయితే మాత్రం ఇవ్వడం లేదు. అందుకే మనమైతే కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట వీడియో చేయడానికి. లేట్ అయితే అవుతుంది. డే 3 కలెక్షన్స్ ఇంత లేట్ అయితే పెట్టకూడదు వీడియో, బట్ నేనైతే పెట్టడం అంతా ఎందుకంటే కారణం చెప్తున్నా. ప్రొడ్యూసర్ గాడు ఈ రోజు ఎంత కలెక్ట్ చేసింది, తర్వాత రోజు ఎంత కలెక్ట్ చేసింది అనేది మనకి నెంబరింగ్ అనేది ఇస్తే మనకైతే ప్రాబ్లం అయ్యేది కాదు. కానీ నెంబర్ అనేది ఇవ్వడం లేదు కాబట్టి మనకైతే కొద్ది కలెక్షన్స్ లెక్కలేసి అన్ని కౌంటింగ్ చేసి చెప్పాలి కాబట్టి కొద్ది వీడియో అనేది లేట్ అయితే అవుతుంది. సారీ గ్యాస్ అందరికి. ట్రేడ్ అనేది 99% కరెక్ట్ గా అయితే ఉంటుంది. అన్ని ఆన్లైన్ అయితే ఉండవు కదా, కొన్ని ఆఫ్లైన్ లో కూడా వర్క్ అయితే అవుతాయి కాబట్టి థియేటర్స్ మనకు కొద్దిగా కౌంటింగ్ అనేది అటు ఇటు అవ్వడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మనం చేసినటువంటి వీడియో 3 రోజు కలెక్షన్స్ సంబంధించినటువంటి వీడియో కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ 5 days కలెక్షన్ వీడియో గానీ, ఫైనల్ కలెక్షన్ ఎంత చేసింది అనే వీడియో గానీ చేస్తా గానీ మధ్యలో ఇంకా 4 day 5 day 6 day ఇవన్నీ మాత్రం తీయనమాట. 2 days కి అయితే మాత్రం 20 crores అయితే మాత్రం క్రాస్ అయితే అయ్యింది అనమాట. ఓవర్సీస్ నుంచి అయితే మాత్రం కొద్దిగా అమౌంట్ అయితే మాత్రం రావడం అయితే జరిగింది. అధికంగా అయితే మాత్రం రాలేదు. ఈ రోజు వీడియో ఏంటంటే డే 3 కాబట్టి డే 3 సంబంధించినటువంటి కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ ఇప్పటి వరకు అయితే 28.5 crores అయితే మాత్రం కలెక్ట్ చేసిందని చెప్పాలన్నమాట. మనం అయితే ఈ రోజు గ్రాస్ చేసింది అయితే 9 crores. టోటల్ గా 3 days కలెక్షన్ చెప్పాలనుకుంటే మాత్రం 38 crores అయితే మాత్రం కలెక్ట్ చేసిందని చెప్పాలన్నమాట. ఇంకా తర్వాత డేస్ అయితే మాత్రం ఇంకా తగ్గిపోవచ్చు అని చెప్పాలన్నమాట. కలెక్షన్స్ ఇంకా పెరగడానికి కొద్ది మెల్లమెల్లగా పెరిగింది. ఎందుకంటే కుబేరా మూవీ ఇంకా బాగా హిట్ అవుతూనే ఉంది, అది ఆడుతూనే ఉంది. ఇక త్వరలో తమ్ముడు సినిమా కూడా వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం చూసుకుంటే కన్నప్ప మూవీకి అయితే కొద్దిగా పర్సంటేజ్ అనేది తర్వాత నుంచి తగ్గుతూ ఉండిద్దని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సండే కాబట్టి ఈ రోజు ఎంత వచ్చింది అని చెప్పగలం. కానీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అనేది కొద్దిగా తక్కువ అయితే వచ్చింది కాబట్టి మనం అంత కలెక్షన్ అయితే రాదని చేసి ఇది ఓవర్గా అయితే ఒక 60 కోట్లు అయితే కలెక్ట్ చేసిద్దని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇలా తగ్గడానికి ఏంటి కారణం అంటే సాటర్డేలో 9 crores అయితే కలెక్ట్ చేస్తే సండేకి వచ్చి 8 crores 8.5 crores అయితే కలెక్ట్ చేయడం అనేది తగ్గుతుంది కాబట్టి ఇంకా ఇది అంత కలెక్షన్ అయితే చేయదని మనం అయితే ఊహించుకోవచ్చు. ఒక 60 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేస్తుందని మనం అయితే చెప్పొచ్చు అనమాట. టోటల్ గా మనకి తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే తగ్గిందని చెప్పాలన్నమాట. కలెక్షన్స్ అనేవి ఒక 6 crores వరకు అయితే మాత్రం కలెక్ట్ చేసిందంట తెలుగు లాంగ్వేజ్ నుంచి అయితే మాత్రం. తెలుగుతో పోలిస్తే హిందీలో అయితే మాత్రం కొద్దిగా హిట్ అయితే అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. 3.3 crores అయితే మాత్రం హిందీ నుంచి రాబెట్టడం అయితే జరిగింది అనమాట. కన్నప్ప మూవీ ఇప్పటి వరకు అయితే మాత్రం అక్కడైతే కొద్దిగా బెస్ట్ గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఒక 9-10 crores అయితే కలెక్ట్ చేసిద్దని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా 38 crores అయితే మాత్రం కలెక్ట్ చేసింది కాబట్టి మనం అయితే ఒక ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఒక 60 crores వరకు అయితే కలెక్ట్ చేయగలదని. చాలా యావరేజ్ కలెక్షన్ అయితే మాత్రం చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. 50 crores కూడా చేయడం కొద్దిగా కష్టంగా అయితే ఉండిద్ది. 60 కాదు 50 కూడా కొద్దిగా కష్టంగా అయితే మాత్రం కలెక్షన్ చేయడం అయితే ఉండిద్ది అనమాట. అదిగా డే 3 కలెక్షన్స్ కన్నప్ప మూవీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫుల్ కలెక్షన్, ఫైనల్ కలెక్షన్ అయితే మాత్రం అనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.